ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఒక నియోజకవర్గంలో మండలాలన్నింటినీ ఒకే రెవెన్యూ డివిజన్లోకి చేర్చడం, మండలాల మధ్య ఉన్న దూరం తదితర అంశాలపై 4 గంటల పాటు చర్చించింది. 3 రోజుల్లో నివేదిక తయారు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చేందుకు లైన్ క్లియర్ అయింది. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెలుబుచ్చింది. ఇక గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతుంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగానే ఉంది. పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకే ఇవన్నీ అంటున్నా అదే ప్రజలు కోరుతున్నట్లు విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిశీలనకే తీసుకోలేదు. పెనమలూరు నియోజకవర్గం విజయవాడలో భాగమే అయినా వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాను కాదని కృష్ణా జిల్లాలో చేర్చింది. పెనమలూరు నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే 65 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి కల్పించింది. పనిపై అక్కడికి వెళ్లి రావాలంటే ఛార్జీలు, ఖర్చులు కలిపితే 500 రూపాయలు అవుతుంది. పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు దీనికి మోకాలడుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, పాలనా సౌలభ్యమే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం కూడా దీన్ని పరిశీలించట్లేదు. చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల్ని రూపొందిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ 2 డివిజన్ల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే ఒక రోజంతా ప్రయాణమే. అలాగని 2 డివిజన్లతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే మరీ చిన్నదైపోతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని తొలుత ప్రతిపాదించారు. గిరిజన ప్రాంత జిల్లా నుంచి తప్పించి మైదాన ప్రాంత జిల్లాలో కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయని ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. అల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తూ అథారిటీ ఏర్పాటును పరిశీలిస్తున్నారు. ఇక ఏపీలో 77 రెవెన్యూ డివిజన్లున్నాయి. కొత్తగా మరో 6 డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మండలాలతో నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడి ఎమ్మెల్యే, హోంమంత్రి అనిత చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉంది. 2 నియోజకవర్గాల్లోని 8 మండలాలతో ఒక ఆప్షన్, యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటూరట్ల, ఎస్ రాయవరం మండలాలతో పాటు చేయడం అనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదన మేరకు బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపైన చర్చించారు. అవనిగడ్డ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపైన చర్చ జరిగింది.
జిల్లా రెవెన్యూ డివిజన్ మండలాల సరిహద్దుల్లో మార్పు చేర్పులపై 2-3 రోజుల్లో నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు, వివిధ సంఘాలు, పెద్దల నుంచి వచ్చిన ప్రతి వినతిపై కులంకషంగా చర్చించామన్నారు. జిల్లా రెవెన్యూ డివిజన్లు, మండలాలకు మధ్య దూరాన్ని పరిశీలించామని వెల్లడించారు. సమగ్ర నివేదిక తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 7 నుంచి 8 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ఇప్పటికే చిన్న జిల్లాలయ్యాయని, రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులు, కొత్త వాటి ఏర్పాటుపై వినతులు చాలా వచ్చాయని చెప్పారు. చాలా వాటికి ఆచరణలో సాధ్యమే పరిస్థితి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.